లేడీ డాన్ నిడుగుంట అరుణ మరోసారి పోలీసు కస్టడీకి వచ్చింది. గిరిజనుల దగ్గర రుణాలు ఇప్పిస్తామని వసూళ్ల కార్యక్రమం చేపట్టింది. దీనిపై ఆ ప్రాంతం గిరిజనులు కొంతమంది కోవూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ కేసులో మరోసారి కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి నిడుగుంట అరుణను కస్టడీకి తీసుకున్నారు. ఆమెను విచారించారు. మొదటి రోజు ఆమెను ఒంగోలు జైలు నుంచి కోవూరుకు తీసుకొని వచ్చి విచారించారు. అనంతరం నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించారు. అయితే రేపటి రోజున అరుణతో విచారణ కొనసాగనుంది. దీనిలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. లేడీ డాన్ నిడుగుంట అరుణ గిరిజనుల దగ్గర వసూళ్లకు పాల్పడదని, అనేక మంది గిరిజనుల దగ్గర రుణాల పేరుతో వసూళ్లు చేసిందని, ఈ వసూళ్లకు సంబంధించిన వైసీపీ నేతలకు సంబంధాలు ఉన్నాయన్న నేపథ్యంలో మరోసారి నిడుగుంట అరుణను కోవూరు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కోర్టులో పోలీసులు మెమో వేసిన నేపథ్యంలో ఇవాళ రేపు నిడుగుంట అరుణను పోలీసు కస్టడీకి ఇచ్చారు. ఈ నేపథ్యంలో మొదటి రోజు సిఐ సుధాకర్ రెడ్డి మొదటి రోజు ఆమెను విచారణ చేపట్టారు. విచారణ అనంతరం ఆమె సెంట్రల్ జైలుకి తరలించారు. రెండో రోజు విచారణ చేసే అవకాశం ఉంది. గతంలో పాత ఎస్పీ కృష్ణకాంత్, అదేవిధంగా ఆ ఏఎస్పీ సౌజన్య ఆమెను విచారణ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో లేడీ ఎస్పీ వచ్చిన నేపథ్యంలో ఈ కేసును మరింత కూలంకషంగా దర్యాప్తు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే రేపటి రోజున నిడుగుంట అరుణను ఎస్పీ నేరుగా విచారించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం నిడుగుంట అరుణను కొన్ని కేసుల్లో విచారణ చేసే అవకాశం ఉంది. అయితే నిడుగుంట అరుణకు వైసీపీ నేతలకు ఉన్న సంబంధాలపై ఆరా తీసే అవకాశాలు ఉన్నాయి. ఎవరెవరితో నిడుగుంట అరుణకు సంబంధాలు ఉన్నాయి, అదేవిధంగా ఏ అధికారులు నిడుగుంట అరుణ వ్యవహారంలో చేతివాటాన్ని ప్రదర్శించారు, ఆమెతో సంబంధాలు ఎవరెవరికి ఉన్నాయి, ఆమె ఎవరి నుంచి వాటాలు తీసుకుంది, ఆమె ఎవరికి వాటాలు పంపిణీ చేసింది అన్న విషయాలపై ఆరా తీసే అవకాశాలు ఉన్నాయి.